ఆర్ దేర్ ఎనీ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఫర్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్? అంటే చాలామంది మహిళలు నాకు దగ్గరికి వచ్చే వాళ్ళలో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మాకు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఆర్ బ్రెస్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలని ఉంది, కానీ సర్జరీ కాకుండా నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. సో దీని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ట్ ఎస్థెటిక్స్, మాదాపూర్, హైదరాబాద్. జనరల్గా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఎవరికి అవసరం అవుతుంది? బ్రెస్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే, చిన్న బ్రెస్ట్ ఉండి వాళ్ళు కాన్ఫిడెంట్గా లేకపోయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత వాల్యూమ్ లాస్ అయ్యి అండర్ సాగినెస్ వచ్చినా, ఇలాంటి వాళ్ళల్లో యూజువల్గా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనే ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. అయితే దీనికి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఒక సైంటిఫిక్ వేలో చేయాలి అంటే దెర్ ఆర్ ఓన్లీ 2 ప్రొసీజర్స్. ఒకటి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ విత్ ఇంప్లాంట్స్, అంటే సిలికాన్ ఇంప్లాంట్స్ ద్వారా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయొచ్చు. సెకండ్ వన్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, అంటే మన మీ ఓన్ ఫ్యాట్ని తీసి వేరే ఏరియాస్ నుంచి ఎక్కడైతే స్టబర్న్గా ఎక్సెస్ ఫ్యాట్ ఉందో అక్కడ దాన్ని తీసుకుని దాన్ని హార్వెస్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని బ్రెస్ట్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యన ఏమైందంటే ఈ 2 మాత్రమే FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలామంది మసాజెస్ అని, ఆయిల్స్ అని, మెడికేషన్స్ అని, అలాగే కప్పింగ్ థెరపీ అని ఇలాంటివి చాలా చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్లు లేదు. ఓన్లీ వీటి వల్ల ఏమవుతుందంటే టెంపరీగా స్వెల్లింగ్ వస్తుంది. ఓకే, ఈ స్వెల్లింగ్తో వాళ్ళు బ్రెస్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అంటారు, కానీ యాక్చువల్గా అవ్వదు. ఓకే, సెకండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి బ్రెస్ట్లో ఉండేది మ్యామరీ గ్లాండ్, ఇట్ ఈస్ నాట్ ఫ్యాట్. ఓకే, ఈ గ్లాండ్యులర్ టిష్యూ ఎప్పుడు ఓన్లీ హార్మోన్స్, అంటే ప్యూబర్టీలో ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మాత్రమే ఇది హార్మోన్ ఎఫెక్ట్స్తో పెరుగుతుంది. అంతేగాని ఇది కప్పింగ్, మసాజ్ థెరపీస్లో లేకపోతే కొన్ని మందులతోనో మనము బ్రెస్ట్ సైజ్ని పెంచలేము. ఓకే, ఇది చాలా క్లియర్గా ఉండాలి. ఇలాంటివి ఎవరన్నా మీకు సోషల్ మీడియాలో చెప్పినా లేకపోతే క్లినిక్స్లో చెప్పినా నమ్మకండి. ఓన్లీ వే ఏంటంటే పెర్మనెంట్గా మీకు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ ఆ రిజల్ట్ పెర్మనెంట్గా ఉండాలి అంటే ద ఓన్లీ వే ఈజ్ బ్రెస్ట్ ఇంప్లాంట్తోనే మాత్రమే సాధ్యం అవుతుంది. ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ వెన్ ఇట్స్ డన్ బై ఏ ప్లాస్టిక్ సర్జన్. ఓకే, అండ్ ఇట్స్ ఎ డే కేర్ సర్జరీ. మార్నింగ్ వస్తే బై ఈవినింగ్ యూ విల్ బి డిశ్చార్జ్డ్. ఒక 2-3 డేస్లో యూ కెన్ రెజ్యూమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ వర్క్. ఓకే, ఒక 6 వీక్స్ తర్వాత యూ కెన్ డూ ఆల్ యువర్ ఎక్సర్సైజెస్, అంటే వర్కౌట్స్ అన్నీ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఏ సింపుల్ వే అండ్ స్కార్స్ కూడా వెరీ మినిమల్గా ఉంటాయి, స్లోగా ఫేడ్ ఆఫ్ అయిపోతాయి అండ్ ద హిడెన్ ఏరియా బ్రెస్ట్ అండర్ ది బ్రెస్ట్ వస్తాయి. సో ఎవరన్నా అంటే చాలామందికి ఉంటుంది సర్జరీ అంటే భయం, సో నాన్ సర్జికల్ ఆప్షన్స్ కోసం ఎదుగుతూ ఉంటారు. బట్ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ అంటే దేర్ ఆర్ నో నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఫర్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. The only way is surgical way, and it can be done either by breast implant surgery or by fat grafting. ఈ 2 మెథడ్సే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.